నమస్తే, నేను మీ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, CEO సూట్స్ కేర్ నెట్వర్క్. ఓకే, ప్రివెంటివ్ కేర్ అంటే ల్యాబ్ టెస్ట్లు మాత్రమే కాదు, వ్యాక్సినేషన్స్ అని మనం అనుకున్నాం. ఓకే, ప్రివెంటివ్ కేర్ ఎక్కడ దొరుకుతుంది ఎగ్జాక్ట్గా అంటే స్పెసిఫిక్గా ప్రివెంటివ్ కేర్ కోసం ఒక హాస్పిటల్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ డిజైన్ చేయలేదు. బట్ సూట్స్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. గుంటూరులో న్యూ ఎలైట్ హాస్పిటల్ అనే కాన్సెప్ట్తో ప్రివెంటివ్ కేర్, హోమ్ కేర్, క్రానిక్ కేర్ అనే ఒక ఐసోలేటెడ్ సెటప్ స్టార్ట్ చేసాం. దట్స్ అగైన్ an innovation. We have to get the momentum. Now we are spreading across the 2 Telugu states. ఓకే, ఇప్పుడు ప్రివెంటివ్ కేర్ ఎందుకు అంత అవసరం అంటే ఎస్ అవసరమే. వై? ప్రివెన్షన్ సరిగ్గా లేకపోతే డిసీజ్ బారిన పడతాము, ఇది అందరికీ తెలుసు. ప్రివెన్షన్ చేయలేకపోతే అట్లీస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోవాలి, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే డయాబెటీస్ తెలుసుకుంటే ఆబ్వియస్లీ దాన్ని మనం రివర్సల్ చేయొచ్చు, లేదు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకర్స్కి లంగ్స్ పాడవుతున్నాయి అని మనం ముందే తెలుసుకుంటే స్మోకింగ్ మీద విపరీతమైన అవేర్నెస్ అండ్ భయం అన్ని బాధ్యత గుర్తు చేసి స్మోకింగ్ ఆపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్లీ వన్స్ కొన్ని టెస్టులు చేసినప్పుడు ఈసీజీలో కొన్ని చేంజెస్ కనపడతాయి, అప్పుడు హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెస్ట్ చేసినప్పుడు ఐ ఒక్క సైటే కాదు, మేబీ డయాబెటీస్ పీపుల్కి ఎస్పెషల్లీ డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉన్నాయని గుర్తుపట్టినప్పుడు షుగర్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకోవాలి అనేది ప్రివెంటివ్ కేర్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్కి ఎస్పెషల్లీ ఆఫ్టర్ 45 మస్ట్గా ప్యాప్స్మియర్ చేయడం కూడా ప్రివెంటివ్ కేర్లో భాగమే. వై? ఇన్ కేస్ స్టేజ్ 1 దాటిన క్యాన్సర్ని స్టేజ్ 2లో అక్కడి నుంచి మనం ఎంత ట్రీట్ చేసినా కంప్లీట్ కేర్ అండ్ కంప్లీట్ క్యూర్ ఇవ్వడం కష్టం. సో ప్రివెన్షన్ ఈజ్ ది మస్ట్. ఇఫ్ నాట్, ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ది మస్ట్. అందరం ప్రివెంటివ్ కేర్ అనేది ఒక మైండ్ సెట్, ఆ మైండ్ సెట్లోకి వద్దాం. ఓకే.